రవి. ఈరోజు వీడియోలో మీకు బీదర్ టు జహీరాబాద్ హైవే మధ్యలో జరిగిన ఒక రియల్ సంఘటనని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. హైవేలో బస్సులు, కార్లు, లారీలు చాలానే తిరుగుతూ ఉంటాయి. ఇలాంటి వాహనాలు ప్రతిరోజు కొన్ని సంఖ్యల కొద్దీ తిరుగుతూ ఉంటాయి. కానీ రాత్రి సమయంలో మాత్రం ట్రక్ డ్రైవర్లు ట్రక్ని నడపాలంటే పడిపోతారు. ఎందుకంటే రాత్రి సమయంలో ఈ హైవేలో ట్రక్ డ్రైవర్లకి అక్కడ ఉన్న అమానుష శక్తులు భయపెడుతూ ఉంటాయి. అలాంటి ఒక హర్రర్ ఎక్స్పీరియన్స్ పొందిన మన సబ్స్క్రైబర్ ఒకతను ఆ రోజు రాత్రి అతనికి జరిగిన సంఘటనని నాతో షేర్ చేసుకున్నాడు. దాన్ని ఈరోజు మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. రండి వీడియో చూసుకొని వద్దాం. సో బీదర్ జహీరాబాద్ హైవేలో ఆ రోజు రాత్రి చాలా భయంకరమైన గోస్ట్ ఎక్స్పీరియన్స్ని అనుభవించిన ఆ వ్యక్తి పేరు అంజనప్ప. గడిచిన 17 సంవత్సరాల నుంచి ట్రక్ని నడుపుతున్నాడు. ఇతందే ఒక సొంత ఈచర్ ట్రక్ కూడా ఉంది. సో ఒకరోజు ఇతని బీదర్ నుంచి ఉల్లిగడ్డ బస్తాలని జహీరాబాద్కి ట్రాన్స్పోర్ట్ చేయవలసి వచ్చింది. అలానే అంజనప్ప కూడా బీదర్ నుంచి జహీరాబాద్కు ఉల్లిగడ్డ మూటలను తీసుకువచ్చి అక్కడ పేమెంట్ తీసుకొని మళ్ళీ రిటర్న్ 8 గంటల సమయానికి బీదర్కి బయలుదేరుతాడు. కానీ రాత్రి వెళ్లే సమయంలో అంజనప్పకు చాలా ఆకలేస్తుంది. అందుకని అతను హైవే దగ్గరలో ఉన్న ఒక డాబా దగ్గరలో అన్నం తిని కొంచెం సేపు అక్కడే సాంగ్స్ వింటూ రెస్ట్ తీసుకుంటాడు. మళ్ళీ అంజనప్ప 9:30 నిమిషాలకు అక్కడి నుంచి బండి తీసి బీదర్కి బయలుదేరుతాడు. కానీ రాత్రి అయిన కారణంగా అంజనప్ప స్పీడ్గా డ్రైవ్ చేయకుండా నిదానంగా సాంగ్స్ వింటూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉండగా అతని కంటికి కొంచెం దూరంలో ఒక సుందరమైన ఆడపిల్ల హైవే పక్కన నుంచొని చెయ్యి అడ్డుపెట్టి లిఫ్ట్ అడిగినట్టు కనిపిస్తుంది. అప్పుడు అంజనప్ప ఇంత రాత్రి సమయంలో పాపం ఎవరో ఆడపిల్ల హెల్ప్ చేద్దాం అనుకుని ట్రక్ని ఆ ఆడపిల్ల దగ్గరకు తీసుకువెళ్ళి స్టాప్ చేస్తాడు. ఆ అమ్మాయి చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది. తల నిండుగా పూలు పెట్టుకొని ఉంటుంది. తర్వాత ఆ ఆడపిల్ల దగ్గరకు వచ్చి నన్ను బీదర్ వరకు తీసుకెళ్తారా అని అడుగుతుంది. దానికి అంజనప్ప నేను కూడా అక్కడికే వెళుతున్నాను, డ్రాప్ చేస్తా అని చెప్పి డోర్ ఓపెన్ చేస్తాడు. ఆ అమ్మాయి నేను ముందు కూర్చోను అన్నా, నేను వెనకాల కూర్చుంటా అని చెప్పి ట్రక్ బాడీ లోపల కూర్చుంటుంది. దానికి అంజనప్ప కూడా సరే అని చెప్పి ఆ అమ్మాయిని ట్రక్కులో ఎక్కించి ట్రక్ తీసుకొని వెళుతూ ఉంటాడు. కొంత సమయం తర్వాత ఎందుకో అంజనప్పకి కొంచెం నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది. అందుకని అతను మిర్రర్ వైపు చూస్తాడు. అతని కళ్ళనే నమ్మలేకపోతాడు. ఎందుకంటే ఆ ఆడపిల్ల కూర్చోదు, దానికి బదులుగా ట్రక్ బాడీని పట్టుకొని గాలిలో వేలాడుతూ ఉంటుంది. అప్పుడు అంజనప్ప ఇదేంటి ఆశ్చర్యంగా ఉంది అని కొంచెం కన్ఫ్యూజ్ అవుతాడు. కానీ భయపడడు. ఎందుకంటే అంజనప్ప బయలుదేరే సమయంలో బార్లో కొంచెం డ్రింక్ చేసి వస్తాడు. అందుకని ఇదంతా నా భ్రమ అని అనుకుంటాడు. మళ్ళీ కళ్ళు తుడుచుకొని మిర్రర్ వైపు చూస్తాడు. కానీ ఈసారి అంజనప్పకి గుండె ఆగిపోయినంత పని అయిపోతుంది. ఎందుకంటే ఈసారి ఆ ఆడపిల్ల బాడీని కూడా పట్టుకోకుండా గాలిలో తేలుతూ ట్రక్ని ఫాలో చేస్తూ ఉంటుంది. దాన్ని చూసి అంజనప్పకి భయం పుట్టుకొస్తుంది. తక్షణమే ట్రక్ని స్లోగా చేసి రోడ్డు పక్కలో ఆపి వెనక్కి వెళ్ళి చూస్తాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం అక్కడే కూర్చొని ఉంటుంది. అంజనప్పని ఆ ఆడపిల్ల చూసి ఏంటన్నా, ఏం జరిగింది, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. ఏమీ లేదమ్మా, నీకు అంత కంఫర్ట్గానే ఉందా లేదా అని చూడటానికి వచ్చాను అని చెబుతాడు. అదేం లేదన్నా, ఇక్కడ నాకు అంత కంఫర్ట్గానే ఉంది, బీదర్ వచ్చిన తర్వాత నాకు చెప్పు అని చెబుతుంది. దానికి అంజనప్ప కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ ట్రక్ని నడుపుతూ వెళ్తాడు. అలా వెళుతుండగా వెనుక నుంచి ఎవరో ఏడ్చిన శబ్దం వినిపిస్తుంది. కానీ మళ్ళీ దిగి ట్రక్ని చెక్ చేసేంత ధైర్యం అంజనప్పకి లేదు. ఎందుకంటే అతను ఇప్పటికే చాలా భయపడిపోయాడు. ఇలా ఉండగా కొంచెం సేపటి తర్వాత ఇంకొక ట్రక్ వస్తుంది. వాళ్ళు కంటిన్యూస్గా చాలా గట్టిగా హారన్ని కొడుతూ ఉంటారు. అంజనప్ప నాకే హారన్ కొడుతున్నారేమో అనుకుని బండిని కొంచెం స్లోగా చేస్తాడు. అప్పుడు ఆ వెనకాల వచ్చే ట్రక్కు అంజనప్ప ట్రక్ దగ్గరకు వచ్చి ఆగుతుంది. అప్పుడు ఆ ట్రక్కు నుంచి ఒక వయసు అయిపోయిన వ్యక్తి, ఆ ట్రక్ డ్రైవర్ కిందకి దిగుతారు. అంజనప్ప కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటి అని అడుగుతాడు. దానికి ఆ ట్రక్ డ్రైవర్ ఏం చెప్తాడు అంటే, చూడు, ఈ ముసలాడిని ముందు బీదర్లో వదిలేయి, చాలా తాగి ఉన్నాడు, నేను ఇతన్ని భరించలేకపోతున్నాను, నా వల్ల కాదు, ఇతన్ని కొంచెం తీసుకెళ్ళు అని ఆ ట్రక్ డ్రైవర్ అడుగుతాడు. అప్పుడు అంజనప్ప కొంచెం సంతోషపడతాడు. ఎందుకంటే అతను ఆల్రెడీ భయపడిపోయిన కారణంగా జతకి ఎవరైనా ఒకరు చిక్కితే చాలు, అతని డ్రింక్ చేసినా పర్వాలేదు అనుకొని వచ్చి లోపల కూర్చో అని చెబుతాడు.
అప్పుడు ఆ ముసలాడు కూడా లేదండి, నాకు బీడీ తాగే అలవాటు ఉంది, నేను వెనకాల కూర్చుంటాను అని అంటాడు. దానికి అంజనప్ప సరే అని చెప్పి గమ్ము నుండి పోతాడు. వెళ్తూ ఉండే సమయంలో ఆ ముసలాడు మళ్ళీ అంజనప్ప ఇద్దరు మాట్లాడుకుంటూనే వెళ్తారు. అలా మాట్లాడుతూ కొంత సమయం తర్వాత అంజనప్ప ఆ ఆడపిల్ల ఏం చేస్తుంది, నిద్రపోయిందా అని అడుగుతాడు. పిల్ల ఇక్కడ ఏ పిల్ల లేదు, ముందు నువ్వు వెనకాల నేను, అంతే అని చెబుతాడు. దానికి అంజనప్ప అనుకుంటాడు, ఈ ముసలాడు ఇప్పటికే చాలా తాగి ఉన్నాడు, అందుకేనేమో అలా చెబుతున్నాడేమో అని అనుకుంటాడు. అలా కొంత సమయం తర్వాత బండి ఆపు, కాపాడు కాపాడు అని చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు. అది విన్న అంజనప్ప బండిని పక్కకి ఆపేసి వెనక్కి వెళ్ళి చూస్తాడు. అంటే వెనక్కి వెళ్ళి చూసే సమయానికి ఆ ముసలాడు చాలా భయపడిపోయాడు. అప్పుడు అంజనప్ప ముసలాడిని కొంచెం సమాధానపరిచి కిందకి దింపుతాడు. అలా ఉన్నట్టుండి ట్రక్కు లోపల ఏదో సామాను పైనుంచి కిందికి పడ్డ శబ్దం వినిపిస్తుంది. అప్పుడు అంజనప్ప ఏంటి అని చూస్తే అప్పుడు ట్రక్కులోకి ఎక్కిన ఆ ఆడపిల్ల తన సుందరమైన రూపం నుంచి చాలా వికారమైన రూపంలోకి మారిపోతుంది. చాలా కర్కాటకంగా ఉండే ధ్వనితో, నాకు చాలా ఆకలేస్తుంది, ఆ ముసలాడిని వదిలేసి వెళ్ళు, నాకు చాలా ఆకలేస్తుంది, ఆ ముసలాడిని వదిలేసి వెళ్ళు అని చెప్పి ఆ పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్ళి మాయమైపోతుంది. తర్వాత అంజనప్ప ముసలాడితో ఇంతసేపు ఆ ఆడపిల్ల నీ కంటికి కనపడలేదా అని అడుగుతాడు. అప్పుడు ఆ ముసలాడు లేదబ్బా, ఇంతసేపు నా కంటికి ఎవరూ కనపడలేరు, ఎందుకో నాకు బీడీ తాగాలనిపించింది, అందుకని బీడీని నోట్లో పెట్టుకుని అగ్గిపుల్ల గీశాను, అంతే. ఉన్నట్టుండి ఆ పిశాచి వచ్చి నా ఎదపైన కూర్చుండిపోయింది. ఇది జరిగిన తర్వాత అంజనప్ప ఆ ముసలాడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తక్షణమే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇదే బీదర్ జహీరాబాద్ హైవేపై అంజనప్పకి జరిగిన రియల్ గోస్ట్ ఎక్స్పీరియన్స్. మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా జరిగి ఉంటే దాన్ని నాతో షేర్ చేసుకోవచ్చు. మీ స్టోరీని నేను మీ ఛానల్లో అందరితో షేర్ చేసుకుంటాను. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి రియల్ హర్రర్ స్టోరీ వీడియో. నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్.